వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లలేని భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కెట్కెట్లాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు బారులు తీరుతున్నారు. తిరుపతి రూరల్ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. తుమ్మలగుంటలో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఈ యొక్క ఆలయంలోనే మనం ఉన్నాం. మనతో పాటు ఒక ఆలయ ధర్మకర్త అయితే ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మనతో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో? గత 18 సంవత్సరాలుగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే తిరుమలలో అన్ని పండుగలు జరుగుతాయో, అన్ని పుణ్యక్షేత్రాల్లో జరుగుతాయో, అదేవిధంగా తుమ్మలగుంటలో కూడా ఒక వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవము ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని టన్నుల పూలు తీసుకువచ్చి ఈ వైకుంఠ ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 50 నుంచి 60 వేల మంది తక్కువ ఒక్కొక్క సంవత్సరం భక్తులు దర్శనం చేసుకుంటారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా క్యూ లైన్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ప్రసాదాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకి, అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ శాఖ ఎస్పీ గారికి, అదేవిధంగా ఇక్కడ డిఎస్పీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా భక్తులందరూ ఇబ్బంది పడకుండా అందరికీ ఒక దగ్గరగా ఉండే, ఎందుకంటే తిరుమలలో మనకు తెలుసు ఈరోజు కొన్ని లక్షల మంది వస్తారు, టోకన్లు కూడా అయిపోయాయి కాబట్టి తిరుపతి కింద శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొంచెం దర్శనం చేసే ప్రయత్నం చేస్తారు. ఇదే విధంగా భక్తులందరూ వస్తున్నారు. తప్పకుండా భక్తులందరూ కూడా వచ్చి భగవంతుడి కృప పొందాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో అది ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఏర్పాటు చేస్తారు? అంటే తిరుమలలోకి అంటే టోకన్లు లేని వారు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా స్థానికంగా ఉన్న ఆలయాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే రద్దీ కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ క్రమంలో ఎలాంటి బందోబస్తు కానీ పోలీసుల యొక్క సహకారాన్ని ఏ విధంగా తీసుకుంటారు? వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, న్యూ ఇయర్ 3 రోజులు కూడా ద్వారం ఓపెన్లో ఉంటుంది. ఈ 3 రోజుల్లోనూ ఫస్ట్ వరకు భక్తులందరూ ఎవరినో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీస్ శాఖ ఎస్పీ గారు ఇప్పటికీ 60 మంది పోలీసులను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్గా మేము ఒక 50 మెంబర్స్ 50 మందిని పెట్టడం జరిగింది. మొత్తం 110 మంది సెక్యూరిటీ ఇక్కడ ఈరోజు భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా మేము చూసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తిరుమలలో కొన్ని లక్షల మంది రావడం వల్ల కింద మినీ తిరుమల లాగా ఇక్కడ జనాలందరూ కూడా వచ్చి భక్తులు భగవంతుడి కృప పొందేదానికి వస్తున్నారు. భక్తులందరూ వచ్చి భగవంతుడి ఆశీస్సులు పొందాల్సిందిగా నేను కూడా మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక కిల్లాగా పేరు కాంచడంతో ఈ యొక్క తిరుపతిలోని అంటే తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే విధంగా శ్రీవాస మంగాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అప్పలాయగుంటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ యొక్క ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా ఒక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అంటే ఈ ఏడాది జనవరి 8న జరిగిన తిరుపతి తొక్కిసలాట కానీ, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన తొక్కిసలాటలో కానీ కొంతమంది భక్తులు చనిపోవడం జరిగింది. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా కూడా అటు పోలీస్ శాఖ, ఇటు ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి స్వామివారి దర్శన ఏర్పాట్లతో పాటు అలాగే ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ఈ 3 రోజుల పాటు అంటే ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తుమ్మలగుంట.